తీసుకుని చేయడం ఏం చేశారు. అవును. ఇప్పుడు అందుకనే మీరు చూస్తే రోడ్డు మీద రోజు వస్తున్నప్పుడు చూస్తే నేను చూస్తుంటా మార్నింగే ఇప్పుడు ఫేస్ ఫోటోలు ఫోటోలు తీసి రోడ్డు మీద బ్యాక్గ్రౌండ్ తో ఉండాలి అది ఆన్ లొకేషన్. ఆన్ లొకేషన్. అట్లాంటి సిచ్యుయేషన్ చేశారు కదా, మరి బూత్ ఎక్కడైంది అప్పుడు? అదే కదా, ఇక్కడ అదే కదా జరిగింది. కాకపోతే అదొక వ్యతిరేకం, అంటే వీళ్ళు అది మారుస్తారు అనుకున్నారు. వాస్తవంగా జగన్ టైంలో శని ఆదివారాల పనులు ఏం పెట్టలేదు, ఎక్స్ట్రా పనులు. అదే కదా, ప్లస్ ఈవినింగ్ వెళ్ళిపోవడానికి వాళ్ళకి 1 గంట ఎక్స్ట్రా పని చేయమన్నారు ట్యూషన్ చెప్పేందుకు, దానికి కూడా నిరాకరించారు వాళ్ళు. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, యాప్లు, వర్కులు విపరీతం అయ్యింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పుడు అనుకోండి జగన్ దుర్మార్గుడు, టీచర్లని వీళ్ళని వేధిస్తున్నాడని ప్రొజెక్ట్ చేసేవాడు. ఇప్పుడేమో ఊరకనే కూర్చోబెట్టి మేపుతారా అని రాస్తున్నారు వీళ్ళే పోస్టులు సోషల్ మీడియా. అప్పుడు ఒప్పుకోలేదు అలాగా, అంతే కూర్చోబెట్టి పోషిస్తారని. ఏదైనా ఉపాధ్యాయుల నుంచి ఒక తిరుగుబాటు అయితే మొదలైపోయిందా 2 ఏళ్లకే ప్రభుత్వం మీద అనుకోవచ్చా? చెప్పాను కదా, ఆ రోజున కవరేజ్ ఎక్కువ వస్తే ఈ రోజున రాదు పెద్దగా, అంతే. ఆ రోజున ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాలకి భయపడేది, అర్జెంట్ గా మీటింగులు పెట్టేది. అప్పుడు వీళ్ళు అన్నట్టున్నారు కదా 20% ఓట్ బ్యాంక్ ఉంటది మాది, మేము తలుచుకుంటే సీట్లు కదిలిపోతాయని. జోక్ ఏంటంటే అప్పట్లో ఉద్యోగులతో సమస్యల పరిష్కారానికి ఒక